బ్యాక్ టు న్యూస్. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెవులకు చిల్లులు పడేంతగా శబ్దాల తీవ్రత పెరుగుతోంది. దీనివల్ల నగరవాసులు వినికిడి సమస్యలతో పాటు చికాకు, తీవ్రమైన తలనొప్పి ఎదుర్కోవాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. మోతాదుకు మించిన ధ్వని కాలుష్యంతో వినికిడి సమస్య తప్పదు. అంత తీవ్ర స్థాయిలో శబ్దాలు వింటే చెవుడు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. శబ్ద తీవ్రతను ఎక్కువ కాలం భరించడంతో కర్ణబేరి దెబ్బతినడం, రక్తపోటు, గుండె సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కమర్షియల్ జోన్లలో సాధారణ శబ్ద తీవ్రత 65 డెసిబిల్స్ కాగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్యారడైజ్ క్రాస్ రోడ్స్ వద్ద అత్యధికంగా 85.80 డెసిబిల్స్ ధ్వని తీవ్రత నమోదైంది. దీన్ని ప్రమాదకరమైన పరిస్థితిగా అటు వైద్య నిపుణులు, ఇటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ గంటల పాటు ఇదే తీరున శబ్దాలు కొనసాగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. అలాగే కమర్షియల్ జోన్లోని జేఎన్టీయూ క్రాస్ రోడ్స్లో 71 డెసిబిల్స్, సనత్ నగర్ ప్రాంతంలో 70 డెసిబిల్స్ శబ్ద తీవ్రత నమోదైంది. సైలెన్స్ జోన్ పరిధిలోని సెంట్రల్ యూనివర్సిటీ ఏరియాలో ధ్వని తీవ్రత అమాంతం 74.10గా పెరిగింది. అయితే రెసిడెన్షియల్ జోన్లోని జూబ్లీ హిల్స్లో అతి తక్కువగా 58.30 డెసిబిల్స్ ధ్వని తీవ్రత నమోదైంది. శబ్దం హద్దుమీరితే గుండె కొట్టుకునే వేగం, రక్త పీడనం కూడా పెరుగుతోందట. చాలా వరకు అనవసరంగా కూడా హారన్ కొడుతూ ఉంటారు. దాని వలన సౌండ్ పొల్యూషను అండ్ హార్ట్ అటాక్లు కూడా వచ్చేది ఉంటుంది కదా. అవసరం ఉన్నప్పుడు హారన్ కొడితే పర్వాలేదు. ఎనీ టైం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం. ఎంతోమంది అనవసరంగా హారన్ కొడుతూ ఉంటారండి. అవసరం ఉన్నప్పుడు కొడితే బాగుంటుంది, అనవసరమైన తోటి కొడుతున్నారు. అదొకటే ప్రాబ్లంగా ఉంటుంది అంతే. హైదరాబాద్లో వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. రోడ్లపై వెళ్లే వాహనాలు, భారీ సరుకు రవాణా వెహికల్స్, పరిశ్రమలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, జనరేటర్ల వినియోగం, ఫైర్ క్రాకర్స్ కాల్చడం, లౌడ్ స్పీకర్లు, డీజేలు తదితర కారణాలతో చెవులకు చిల్లులు పడుతున్నాయి. జూబ్లీ హిల్స్ నివాసిత ప్రాంతాల్లో పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. శబ్ద తీవ్రత 70 డెసిబిల్స్ దాటితే చెవుడు కూడా వచ్చే ప్రమాదం ఉంది. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అత్యధికంగా 76.25, 78.52 డెసిబిల్స్గా నమోదైందని ఇటీవల పీసీబీ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. నిర్దేశిత పరిమితుల ప్రకారం నివాసిత ప్రాంతాల్లో ఉదయం 55 డెసిబిల్స్, రాత్రివేళ 45 డెసిబిల్స్గా ఉండాలి. కానీ చాలా ప్రాంతాల్లో అంతకు మించి శబ్ద కాలుష్యం నమోదవుతోంది. రూల్స్ ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నివాస ప్రాంతాల్లో ఎలాంటి సౌండ్ సిస్టమ్స్ ఉపయోగించకూడదు. అయితే జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో మాత్రం డీజే హోరు మొదలైంది. దీనికి తోడు భారీగా సౌండ్ వచ్చే సైలెన్సర్లు అమర్చిన బైకులు, కార్ రేసింగులతో శబ్ద కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. పిల్లల్లో సౌండ్ యొక్క పొల్యూషన్ వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని వివిధ రకాల రోగాలకు కూడా ఈజీగా గురవుతారు. అండ్ మరి వీటిని ఎలా ప్రివెంట్ చేయాలి, ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ ఎలా ప్రివెంట్ చేయాలి అని అంటే ముఖ్యంగా మన ఇండ్లలో సౌండ్ ప్రూఫ్ విధంగా మన ఇళ్ళని నిర్మించుకోవడం ఒకటి చాలా ఉత్తమమైనది. రెండోది, ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండిందో దానిలో సౌండ్ పొల్యూషన్ అంటే అనవసరంగా హారన్ పెట్టడము, లేదు వెహికల్స్ యొక్క కండిషన్ రెగ్యులర్గా సర్వీస్ చేసుకుంటూ వాటిలో వివిధ రకాల సౌండ్స్ రాకుండా చూసుకోవడము. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎక్కువగా చెట్లు నాటడము. చెట్లు కనుక ఎక్కువగా ఉంటే అవి ఎక్కువగా సౌండ్ని అబ్జర్వ్ చేసేసుకొని సౌండ్ పొల్యూషన్ తగ్గించడంలో అవి బాగా ఎక్కువగా హెల్ప్ చేస్తాయి. సో కాబట్టి ఈ జాగ్రత్తలు కనుక మనం తీసుకుంటే వీటి పొల్యూషన్ నుంచి చాలా మటుకు కాపాడుకోవచ్చు. దీంతోపాటు పర్సనల్ ప్రొటెక్షన్ కింద ఎప్పుడైతే మనము ఇయర్ ఫోన్స్తో సౌండ్స్ వింటున్నప్పుడు, పాటలు వింటున్నప్పుడు పర్మిసిబుల్ లెవెల్లోనే సౌండ్స్ వింటూ, ఒకవేళ కనుక సౌండ్ పొల్యూషన్ కనుక ఎక్కువగా ఉంటే ఇయర్ ప్లగ్స్ అనేటివి వాడి సౌండ్ పొల్యూషన్ నుంచి దూరంగా ఉండడం అనేది ఎంతో ఉత్తమం. సాధారణంగా 50 నుంచి 60 డెసిబిల్స్ ధ్వనితో చెవులకు అంత ఇబ్బంది ఉండదు. అంతకంటే ఎక్కువ డెసిబిల్ ధ్వనితో చెవులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. 70 నుంచి 80% డెసిబిల్ శబ్దాలను ఎక్కువసేపు వినడంతో వినికిడి శక్తిని క్రమేపీ కోల్పోతారని, 80 నుంచి 120 డెసిబిల్ శబ్దాలు వింటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు వైద్యులు. నగరంలో శబ్ద కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నట్లయితే నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే అయితే జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా పెరుగుతుంది. జూబ్లీ హిల్స్లో చూస్తే అధికంగా శబ్ద కాలుష్యం పెరిగినట్లయితే అధికారులు వెల్లడించారు. అయితే శబ్ద కాలుష్యానికి గల కారణాలు ఎక్కువగా హార్నింగ్ సౌండ్లు కూడా డీజే సౌండ్లు అవ్వచ్చు. ఈ శబ్ద కాలుష్యం వల్ల మాత్రం గుండెపోటు, చెవిటి లాంటి సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రవితో సుప్రియ, HM టీవీ, హైదరాబాద్.